పెందోట మాటకు స్వాగతం. ఈరోజు ఒక వ్యవసాయ క్షేత్ర సందర్శన చేయడం జరిగింది. దానిలో నాటు వేయడం అనేది మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలాంటిది బీహారీలు వచ్చి బీహార్ రాష్ట్రం నుంచి వచ్చి వాడు వేయటం మనము ఈ మధ్యలో బాగా చూస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ యువకులు కానీ యువతులు కానీ పెద్దవాళ్ళు కానీ పనులు చేయకుండా పనులకు దూరంగా ఉండి బీహారీ వాళ్ళను తెచ్చుకోవడం జరుగుతుంది. అలా జరగడం వలన మన పనులు మనం చేయలేక వేరే వారికి అవకాశం ఇస్తున్న సందర్భాలలో అందరూ కూడా తెలంగాణ వాసులు, తెలంగాణ పల్లె ప్రజలు తమ క్షేత్రంలో, తమ వ్యవసాయ క్షేత్రంలో తామే నాట్లు వేసుకొని కలుపు తీసుకొని మందులు చల్లుకొని ఇలా ఉండేవారు. అలాంటి కాలం నుండి ఇలా ఈ కాలంలో బీహారీలు ఒక గుంపుగా వచ్చి వారు ఒక నెల రోజులు నాట్లు వేసి పైసలు సంపాదించుకొని వారి రాష్ట్రానికి తిరిగి వెళ్తున్నారు. మరి మన తెలంగాణ వాళ్ళు ఎక్కడ పోతున్నారు అంటే ఇక్కడ పని చేస్తలేరు అంటే వేరే ఎక్కడో పని చేస్తున్నారు అని అనుకోవచ్చు. మరి అలాంటి పనులు ఎక్కడో కాకుండా మన తెలంగాణలో మన ఇంటి ముందు, మన ఇంటి దగ్గర, మన ఊరిలో ఎందుకు పని చేసుకోలేకపోతున్నారు? అభివృద్ధి చెందుతున్న కాలంలో ట్రాక్టర్లు వాడుతున్నాం, అన్నీ వాడుతున్నాం, కానీ మానవ శ్రమ అనేది కొన్ని విషయాలలో తప్పకుండా కావాల్సి వస్తుంది. అది మనదే అయితే ఎంత బాగుంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇంటి వద్ద ఆడవాళ్ళు, మహిళలు తమ క్షేత్రానికి రమ్మని అందరి ఇళ్ళకు పోయి ఆ పరిచయాలు ఎటుపోయినాయి, ఆ పాటలు ఎటుపోయినాయి, అవన్నీ ఎటుపోయినాయి. ఎంతో మంచి జానపద గేయాలు వాళ్ళు పాడుతూ ఉంటే అడవి తల్లి కూడా, ప్రకృతి కూడా పులకించి ఇంకా ఎక్కువ పంటలు ఇచ్చేదేమో అన్నాడు. అలాంటి ప్రేమలు, మమకారాలు అన్నీ తగ్గిపోతున్న ఈ దేశం, ఈ కాలంలో మరి ఎలా వ్యవసాయ క్షేత్రంలో నడుస్తున్నదో మీరే చూడండి. నారు వేసిన మడి చూడండి. बोलो, आपसे कहाँ से आए? हम लोग यूपी से आए हैं, नार्थ करने। नार्थ। क्या नाम है तुम्हारा? राकेश। राकेश। कितने साल से काम कर रहे हैं? यहाँ पे 20 दिन से ज़्यादा हो गया। 20 दिन से। साल आते हैं इसे? यहाँ 5 साल से बराबर आ रहे हैं। 5 साल से आ रहे हैं। काम बहुत अच्छा है इधर। हाँ। नार्थ का काम बहुत तेज से चलता है। कितने आदमी आए? हम लोग 17 आदमी आए। 17 आदमी आए। क्या बोलते हैं इसको? ये नार्थ बोलते हैं। नाटेसुरु, तेलुगु में नाटेसुरु बोलते हैं हम लोग। कितने दिन रहता है? काम होगा ना जाते हैं? हाँ, काम होने के बाद। काम होने के बाद 1 महीने 2 महीने रहते हैं? नहीं, जनवरी मास पूरा चलता है। जनवरी मास, ओके। और वहाँ काम नहीं है उधर तुम्हारे कने? हमारे उधर भी काम है, हमारे उधर इधर ज़्यादा लेट प्रोसेस है, अभी ठंड है उधर। ओके ओके ओके। और कहाँ रहते हैं? सिद्धपेट में? हाँ? सिद्धपेट में रहते हैं? नहीं, हम लोग इधर रमनी पटला में। रामपटला में रहते हैं। काम कहाँ है तो वहाँ रहते हैं। प्रदीप कुमार ये काम करते हैं। तुम्हारा गांव में? हमारे गांव में वर्षा काल में होता है। वर्षा काल में होता व्यवसाय है। अभी हमारे उधर सब गेहूँ लगा। ओके, थैंक यू।
చూడండి నాట్లు ఎలా వేస్తున్నారో. యుద్ధ ప్రాతిపదికగా చిన్న చీమలు తమ ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటాయో, ఎలా ఆగకుండా పనిచేస్తాయో, అలాగే ఈ శ్రామికులు అది తీసుకొని నారమూటను తీసుకొని విప్పి కొద్ది కొద్దిగా వేస్తూ పొలం మొత్తటిని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేసే శ్రామికులను చూడండి. మనకు అన్నం మెతుకు రావాలంటే ఇంతమంది శ్రమ ఫలితం ఉంటుందో చూడండి. పిల్లలకు తెలియక, పెద్దలకు తెలియక అందరూ పడేస్తూ ఉంటారు. అలా పడేయకంట వేరే వాళ్ళకి ఇస్తే ఎంత బాగుంటుందో ఆలోచన చేస్తే మనకు తెలుస్తుంది. చూడండి, వ్యవసాయ క్షేత్రం, వ్యవసాయం చేసే రైతులకు ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణము. చుట్టూ చెట్లు సైనికుల్లాగా నిలబడి తాము మేమున్నాము, మీకేం భయం లేదు అంటూ ఇచ్చే హామీలను కూడా పట్టించుకోకుండా రైతు అనేవాడు తాను పని చేస్తూ భూమిని నమ్ముకొని ఉండి పొలాన్ని జలాలతో నింపి దున్ని అందులో వరినారు పోసి వాటిని పీకి మళ్ళీ నాటేయడం, వాటిని సిద్ధంగా చేసుకోవడం, వాటికి తోడు కొంగలు చూడండి, ఒక్కొక్క కొంగలు ఎలా వస్తున్నాయో వాటిని వాళ్ళ యొక్క ఆత్మీయ స్నేహితుల్లాగా భావించి వాటికి కూడా ఇంత ఆహారం పెట్టి వాటిని సాదుకునే రైతులు నిజమైన అన్నదాతలు అని చెప్పుకోండి. పొలం ఎలా ఉందో ఆకాశాన్ని తనలో ప్రతిబింబిస్తూ అద్దంలాగా పక్షుల కిలకిలా రావాలు. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతమైన ఇలాంటి సన్నివేశాలు ఎవరికి ఉంటాయి? రైతులకు కాక. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకు చప్పుళ్ళు ఉంటాయి. ఇక్కడ చూడండి, దూరంగా ట్రాక్టర్ దున్నుతుంది. ఆ చప్పుడుతోటి వీళ్ళకు పక్షుల కిలకిల రావాలతోటి ఇలా రకరకాలుగా పచ్చని ప్రకృతి, చల్లని ఎండ, వెచ్చని ఎండ, చల్లని వాతావరణం అయినప్పటికీ తమ పనిలో అవన్నీ మరిచిపోయి ఎలా చేస్తూ ఉంటారో వాటిని చూస్తుంటేనే మనకు చాలా బాగుంటుంది. నాట్లకు సిద్ధంగా ఉన్న పొలాన్ని చూడండి. కర్షకులు మరియు పని చేసేవారు ట్రాక్టర్తో నాగలు దున్ని ఎంత మెత్తగా, ఎంత మంచిగా చేశారు చూడండి. నీళ్ళతోటి బురదలాగా ఉండి అందులో ఈ మొక్కలను వంగి ఇలా పెట్టారో చూడండి. దూరంకి వెళ్ళి చూస్తే పచ్చగా అనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ మొక్క, అక్కడ మొక్క, అక్కడ మొక్క. ఇలా సహజ సిద్ధమైన నాట్లను మన తెలంగాణ ప్రాంతీయులు చేయలేకపోయి ఊరుకున్న సమయంలో బీహార్ నుంచి బిహారీలు కొన్ని కుటుంబాలు తరలి వచ్చి గుత్తాలకు పట్టుకొని తాము నాట్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు నిర్విరామంగా పనులు చేస్తూ ఇక్కడనే వండుకుంటూ తింటూ వాళ్ళు చేసే శ్రమ చూడండి.
నాటు వేయకముందు ఉన్న పొలం చూడండి. చిన్న చిన్న కట్టలు కట్టి వారి దగ్గర నాటు విసరడం. నాటు వేసిన తర్వాత పొలం చూడండి ఎలా ఉందో.